ఒకప్పుడు ఒక అందమైన ఊరుండేది. ఆ ఊరిలో చాలా కష్టపడి పని చేసుకునే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కాలం కష్టపడి తన పొలాన్ని సిద్ధం చేసుకున్నాడు. పంట కూడా బాగా పండింది. అప్పుడే ఒక చిన్న పిచ్చుక ఆ పొలాన్ని చూసింది. ఆ పొలం తన గూడు కట్టుకోవడానికి మంచి స్థలం అని భావించింది. ఒక గుబురుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ తన గూడు కట్టుకుని అందులో 2 గుడ్లు కూడా పెట్టింది. కొంతకాలం గడిచాక ఆ చిన్న చిన్న గుడ్లు పగిలి అందులోంచి 2 చిన్న చిన్న పిచ్చుకలు వచ్చాయి. తల్లి పిచ్చుక రోజూ వాటికి అడవికెళ్ళి ఆహారం తీసుకొచ్చేది. అవి చాలా ఆనందంగా ఆ గూటిలో ఉన్నాయి. ఒకరోజు తల్లి పిచ్చుక అడవి నుంచి తిరిగి వచ్చేసరికి పిచ్చుకలు భయంతో, అమ్మ, రైతు తన కొడుకుతో రేపు ఈ పొలాన్ని కోసేద్దామని చెప్పాడు. మనకి ఇంక ఇల్లు ఉండదా అమ్మా అని అడిగారు. అప్పుడు తల్లి పిచ్చుక, అలా ఏం జరగదు, మీరు భయపడకుండా ఉండండి అని చెప్పింది. తల్లి పిచ్చుక చెప్పినట్టుగానే మరుసటి రోజు ఎవరు ఆ పొలాన్ని కోయలేదు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గడిచాక తల్లి పిచ్చుక మళ్ళీ ఇంటికొచ్చేసరికి పిల్లి పిచ్చుకలు మళ్ళీ భయంతో ఉన్నాయి. ఈసారి ఏమైంది అని అడిగింది. ఈసారి రైతు తన బంధువులని పొలం కోయమని చెప్పాడు. రేపు పొలం కోస్తానికి వాళ్ళ బంధువులు వస్తానని చెప్పారు అని చెప్పింది. మళ్ళీ తల్లి పిచ్చుక, మీరేం భయపడకండి, ఏం కాదు అని చెప్పింది. తల్లి పిచ్చుక ఊహించినట్టుగానే తర్వాత రోజు కూడా పొలాన్ని ఎవరూ కోయలేదు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు తల్లి పిచ్చుక ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్ల పిచ్చుకలు, ఈసారి కూడా రైతు పొలాన్ని కోయాలనుకుంటున్నాడు, కానీ నువ్వు చెప్పినట్టుగా ఏం జరగదు కదా అన్నారు. అప్పుడు తల్లి పిచ్చుక, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడిగింది. అప్పుడు పిల్ల పిచ్చుకలు, ఈసారి రైతు ఎవ్వరూ చెప్పిన పని చెయ్యట్లేదు, నేనే వచ్చి రేపు పొలానికి వస్తాను అని అన్నాడు అని చెప్పాయి. వెంటనే తల్లి పిచ్చుక భయంతో, అయితే మనం ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి అని చెప్పింది. వెంటనే అవి 3 ఎగురుకుంటూ వెళ్ళి వేరే చోట గూడు నిర్మించుకున్నాయి. రైతు చెప్పినట్టుగానే పొలాన్ని తర్వాత రోజు పూర్తిగా కోసేశాడు. అమ్మ, మొదటిసారి రెండోసారి నువ్వు భయపడలేదు కదా, మూడోసారి ఎందుకు మనం ఇల్లు మారామని అడిగావి పిల్ల పిచ్చుకలు. అప్పుడు తల్లి పిచ్చుక, మొదటి 2 సార్లు కూడా రైతు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాడు, కానీ మూడోసారి తన సొంత చేతులతో తన సొంత నిర్ణయం మీద తన సొంత పని చేసుకుంటూ తన పొలాన్ని కోస్తాను అని చెప్పాడు. ఎవరైతే ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడరో వాళ్ళ పని వెంటనే అయిపోతుందని పిల్ల పిచ్చుకలకు చెప్పింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనం ఇతరుల మీద ఆధారపడిన రోజులు మన పని ముందుకు సాగదు. మన పని మనం చేసుకున్నప్పుడే మన పని పూర్తిగా మన చేతుల్లో ముందుకు సాగి పూర్తవుతుంది. సో మీరు ఎవరి మీదైనా డిపెండ్ అవుతుంటే మీరు ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించండి.